ఈ చెత్తంతా చూశాక స్టూడెంట్ ఎవడైనా ఈ రూమ్ లో బతుకుతున్నాడా అంటే అది నేనే. హిందీలో ఎలా బ్రతుకుతున్నావు బ్రో అంటే అది చెప్దామని ఈ వీడియో. సో అక్క, చెల్లి, పిన్ని, బాబాయ్, అంకుల్, ఆంటీ, తాత, అమ్మమ్మ అండ్ ఫ్రెండ్స్. తెలంగాణ నుంచి ఉంటే నమస్తే, అదే ఆంధ్ర నుంచి ఉంటే నమస్కారం. నా రూమ్ ఇలా ఎందుకు ఉందని తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు నా గురించి తెలుసుకోవాలి. నేను అరుణ్, ఐఐటి రూట్లో బీటెక్ స్టూడెంట్. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అన్న, అడ్వెంచర్ అన్న పిచ్చ అనుకోండి. దాంతోపాటు ఈ ఎడిటింగ్ అండ్ ఇప్పుడే స్టోరీ టెల్లింగ్ కూడా నేర్చుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ట్రావెలర్ని కూడా. ఇదంతా విన్నాక నేను అంబిషియస్ అంటే నమ్మరనుకుంటా, బట్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నా వీడియోస్ లేట్ రావడానికి కారణం కూడా నాలో ఉన్న ప్రోకాస్టినేషన్. హైదరాబాద్ టెంపరేచర్కి అలవాటు పడిన నేను రూర్కీ టెంపరేచర్కి అలవాటు పడాలంటే టైం పడుతుంది. అరే ఆశీష్, చలి ఎట్లుంది చెప్పురా. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. ఇది చూసాక కూడా మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే నేను ఎందుకు లేచానరా అనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే అన్ని నేను హైదరాబాద్ నుంచి కాబట్టి ఈ వెదర్కి సర్వే అవ్వటం కొద్దిగా కష్టమే, బట్ సర్వే అయిపోవచ్చు. చూడండి, ప్రోకాస్టినేషన్ అనేది అందరి లైఫ్లో కామన్. నా డేలో నేను ఇంత అంబిషియస్గా ఉన్నా టైం 6 అయింది అనుకోండి, నా డోపమైన్ యాక్టివ్ అవుతుంది అండ్ నేను గ్రౌండ్కి వెళ్ళిపోతాను. ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఈ రోజు ఏం చేయలేదని డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అసలే ఉండదు. నెక్స్ట్ డే యాజ్ యూజువల్గా ప్రొడక్టివ్గా మారుతుంది. ఇది నా లైఫ్లో. మీ లైఫ్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, బట్ మీరు కనుక ఒకవేళ లాంగ్ టర్మ్ గోల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఒక డేలో 4 hours అయినా ఇవ్వండి. సో యూ కెన్ ఫీల్ బెటర్. లేదు, చేయకుండా అలానే పన్నారనుకోండి, మీ డోపమైన్ అనేది మీ కంట్రోల్లో లేదని అర్థం. నేను ఇంత చెప్పాక కూడా మీరు ఇంకా ఇలానే బిహేవ్ చేస్తున్నారంటే ఈ రీల్ మీకోసమే. చలి పెడుతున్నాను లేసలేవా, శాతం అయితే లేసలేవా, తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుండే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు? సో ఈ వీడియోలో ఇంతే. అసలు నేను కన్సిస్టెన్సీగా లేను. నెక్స్ట్ వీక్ నుంచి కన్సిస్టెన్సీగా ఉందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ వెనస్డే 5:30కి కలుద్దాం. ఈ వెనస్డే కాదు, నెక్స్ట్ వీక్ వెనస్డే. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా గ్రోత్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదో అని తెలుసుకోవడానికి కామెంట్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఏదో ఒకటి చేయండి, కానీ చేయండి. అండ్ అంతే, నెక్స్ట్ వీక్ కలుద్దాం. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్. ఇక్కడ మారు మారు మారి నన్ను 10 సంపాదించు.